అండ్ మీ ప్రిపరేషన్ అయితే అలానే కంటిన్యూ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెంటర్షిప్కి సంబంధించి కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివి పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి, ఎవరికి ఎదురవుతాయో తెలియదు. అండ్ తెలిసిన వాళ్ళు మాట్లాడడానికి మీ ఎదురుగా ఉన్నవాళ్ళు, ఓకే, అండ్ మీ కాల్కి అటెంప్ట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని మీరు ఎంచుకోండి. డెఫినెట్గా మీకైతే మంచి జరుగుతుంది. ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎన్టీఏ చేసేటువంటి తప్పులకి మీరు పనిష్మెంట్ తీసుకోకుండా, మీ సీటు పోకుండా ఉంటుంది. కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మీ సీట్ని అయితే బదిలీ చేసుకోండి. దానికి కావాల్సింది కేవలం 2,500 రూపాయలు. 9949088091 ఆ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి పంపండి. అండ్ మీరైతే మెంటర్షిప్ తీసుకోండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఇంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ. హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎన్టీఏతో అసలు పెట్టుకోవద్దు. సో అదే చెప్పాను కదా. సో ఫైనల్ కీ అనేది మాయమైపోయింది. యాక్చువల్గా ఇందాక దాకా మనం ఫైనల్ కీ గురించి ఒక గంట సేపు లైవ్ చేసుకున్నాం. చాలామంది పేరెంట్స్ లైవ్ అయిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ చేశారు. సార్ మాకు గతంలో ఇచ్చిన కీకి వచ్చినటువంటి మార్కులు అండ్ ఇప్పుడు ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కులకి మాకు ఆశ్చర్యం వేస్తుంది. మాకు అంతకుముందేమో 15 క్వశ్చన్లు రాంగ్ అయినాయి, ఇప్పుడేమో 15 క్వశ్చన్లు కరెక్ట్ అయినాయి. ఏంది సార్ ఇంత వ్యారీ ఉంటుందా, ఇంత డ్రాస్టిక్గా చేంజ్ అవుతాయని చెప్పేసి. బట్ అది నాకు అప్పుడే డౌట్ కొట్టింది. యాక్చువల్గా ఒక పేరెంట్ అయితే ఆశ్చర్యం అనమాట. 140 మార్కులు వస్తున్నాయి, నాకు ఇప్పుడు చూస్తేనేమో 211 వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే, ఏమో సార్ మీ అదృష్టం కావచ్చేమో అన్నాను. ఓకే, బట్ ఇక్కడ తీరా చూస్తే ఏంటంటే ఎన్టీఏ చేసేటువంటి మిస్టేక్సే కావచ్చు. ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ లేనప్పుడు ఎన్టీఏ ఎంత ఇమ్మీడియట్ యాక్షన్తో అదైతే రిమూవ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఇక్కడ చూడండి, JEE Main 2025 దాంట్లోకి వెళ్తే ఇందాక మనం ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసాం. తీరా చూస్తే సెషన్ 2 ఫైనల్ కీరే లేదు. సో ఎన్టీఏ చేసే పరిస్థితులన్నీ ఇలానే ఉంటాయి అంట, ఇలానే ఉంటాయి. సో ఏంటంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చూడండి, చాలా కండిషన్స్ మీరు దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేనేమో రౌండ్ 1 రిజల్ట్ 3 గంటలకు అని చెప్తాను, ఏది అఫీషియల్ సైట్ను బట్టి, అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ని బట్టి. కానీ ఎన్టీఏ ఏం చేస్తుందంటే 3 గంటలకు ఇవ్వదు, నైట్ 10 గంటలకు ఇస్తుంది. అప్పుడు ఆ 3 గంటల నుంచి 10 గంటల దాకా నాలాంటి మెంటర్స్ దాదాపు ఒక 200, 300 అండ్ 400 ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయాలా. అంటే ఎప్పుడు సార్ అని. ఓకే, ఈ ఎన్టీఏతో చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. అండ్ అమౌంట్ పేమెంట్స్ ఉంటాయి. పేమెంట్స్ కట్టడానికి టైమింగ్ అనేది 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. కొంతమంది పేరెంట్స్ మంచి టైము, డేట్ అవి చూపించుకొని ఓకే ఆ టైంకి పేమెంట్ చేద్దామని చూస్తారు. తీరా చూస్తే పేమెంట్ అవ్వక ఏం చేస్తాయి, అకౌంట్లోంచి కట్ అయిపోతాయి. బట్ అమౌంట్ మాత్రం వాళ్ళకి రీచ్ అవ్వవు. అక్కడేమో పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది, ఇన్కంప్లీట్ అని చూపిస్తూ ఉంటుంది. పేరెంట్స్ ఏమో 40,000 రూపాయలు కట్ అయిపోయినాయి సార్, అక్కడేమో పెండింగ్ అని ఉంది. బట్ టైం చూస్తేమో 2 డేసే ఉండింది, మేము ఏం చేయాలి సార్ అని చెప్పేసి ఒకటే ఫోన్లు. అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళది. ఎన్టీఏ చేసే పనుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్టీఏని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్కి, టైంకి ఎప్పుడు కూడా స్టిక్ ఆన్ అవ్వకూడదు. ఆలస్యం అమృతం విషయం అంటాం కదా. సో ఎన్టీఏ అనేది 2 గంటలకు అని చెప్తే మనం 3 గంటలకో, 4 గంటలకో, 5 గంటలకో అనుకోవాలి. ఎన్టీఏ ఈ రోజు అని చెప్తే రేపు అనుకోవాలి. ఎన్టీఏ ఇది ఫైనల్ కీ అంటే కాదు ఇంకొక కీ ఉంటుందేమో అనుకోవాలి. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారనమాట. సో మనం సెషన్ 1 నుంచి చూస్తూనే ఉన్నాం. సెషన్ 1లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి. కొన్ని క్వశ్చన్స్ ఏమో డ్రాప్డ్ అంటారు, డ్రాప్డ్ క్వశ్చన్స్కి ఏమో మార్కులు అందరికీ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మళ్ళీ సంశయం క్రియేట్ చేస్తారు. అండ్ ఆన్సర్ కీస్లో వచ్చిన తర్వాత బిఫోర్ కీకి, ఆఫ్టర్ కీకి చాలా చేంజెస్ వస్తాయి. ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే జరిగి ఉంటాయి, మిస్టేక్సే వచ్చి ఉంటాయి. కీలో మిస్టేక్స్, వాళ్ళు పెట్టినటువంటి కీలో మిస్టేక్స్ వచ్చి ఉంటాయి. సో దానివల్ల ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుందనేమో అనేటువంటి సిచ్యువేషన్లో ఎన్టీఏ అయితే కీని మాయం చేసింది. నిన్నటిదాకా ఏమనుకున్నాం, చాలామంది స్టూడెంట్స్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సార్ మేమేమో అక్కడ 50 క్వశ్చన్ల ఆన్సర్లు పెడితే ఇక్కడ చూస్తే నాకు 54 క్వశ్చన్ల ఆన్సర్ పెట్టినట్టుని, ఆ వచ్చినటువంటి ఎక్స్ట్రా వచ్చిన 4 కూడా మిస్టేక్స్ సార్ అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేశారు. కొంతమంది ఏమో పెట్టిన క్వశ్చన్ల కంటే తక్కువ క్వశ్చన్లు కనిపిస్తుంది సార్, మావాడు ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాడు, ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యాడంటే కావాలంటే క్వశ్చన్ ఆన్సర్ కూడా చేశారు. కొంతమంది స్క్రీన్ షాట్లు పెట్టారు ఆన్సర్ చేసి. ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాబ్లమే లేదండి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో ఎన్టీఏ చేసేటువంటి పరిస్థితులు మనం ఏం చేయగలం చెప్పండి. ఒక సిస్టమ్, ఒక ఏంటంటే ఎలాంటి సజెషన్ బాక్స్ ఉండదు, ఎక్స్పర్ట్స్ నుంచి సజెషన్స్ తీసుకోదు, స్టూడెంట్స్ నుంచి రివ్యూస్ తీసుకోదు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి రివ్యూస్ తీసుకోరు. ఓకే, వాళ్ళు రూలింగ్ అంటే మోనార్కిజం అనమాట. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఏ చెప్తే అలానే మనం ఫాలో అవ్వాలి.
అది గత తరతరాలుగా అలానే జరుగుతుంది అనమాట. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ట్రస్ట్ అనేది కోల్పోతుంది డెఫినెట్గా. ఓకే, ట్రస్ట్ అనేది డెఫినెట్గా కోల్పోతుంది. అలాంటివి ఇంకా ఫ్యూచర్లో కూడా జరగకూడదు అనుకుందాం. ఇంకా మనకు మెయిన్ ఎగ్జామ్ అడ్వాన్స్ ఉండింది, జే అడ్వాన్స్ రాయాలి. జే అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ ర్యాంకులే కీలకం. ఒక్క మార్కు తారుమారు అయినా సరే చాలా వేల ర్యాంకులు తేడా వస్తాయి. వేల ర్యాంకులు అంటే మీకు తెలియదు కాదు, ఒక ర్యాంకు ముందున్న మనకంటే వాళ్ళకే సీట్ వచ్చేస్తే మనకు రాదేమో చెప్పలేము. సో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనేది ఎవరికి కూడా, ఏ ఏజెన్సీకి కూడా అది అంత మంచిది కాదు. అలానే స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకండి, ఇలాంటివి కొన్ని పరిస్థితులు మనం లైఫ్లో చూడాల్సి ఉంటుంది. బట్ మీ హార్డ్ వర్క్ అయితే మీరు కంటిన్యూ చేయండి. పేరెంట్స్ కూడా టెన్షన్ పడకండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు దాన్ని నెరవేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ మీ ప్రిపరేషన్ అయితే అలానే కంటిన్యూ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెంటర్షిప్కి సంబంధించి కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివి పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి, ఎవరికి ఎదురవుతాయో తెలియదు. అండ్ తెలిసిన వాళ్ళు, మాట్లాడడానికి మనిషి రూపంలో ఉన్నవాళ్ళు, మీ ఎదురుగా ఉన్నవాళ్ళు, ఓకే, అండ్ మీ కాల్కి అటెంప్ట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని మీరు ఎంచుకోండి. డెఫినెట్గా మీకైతే మంచి జరుగుతుంది. ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎన్టీఏ చేసేటువంటి తప్పులకి మీరు పనిష్మెంట్ తీసుకోకుండా, మీ సీటు పోకుండా ఉంటుంది. కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మీ సీట్ని అయితే బదిలీ చేసుకోండి. దానికి కావాల్సింది కేవలం 2,500 రూపాయలు. 9949088091 ఆ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి పంపండి. అండ్ మీరైతే మెంటర్షిప్ తీసుకోండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఇంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ.